హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. నేను ఈరోజు అయితే చింత చిగురు పప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకొని తింటారండి. దానికి తోడుగా నేను అప్పలం చేసుకున్నాను. అప్పలం వేయించి పెట్టుకున్నాను. కొత్త ఆవకాయ పెట్టుకున్నానండి. అన్నం పెట్టుకొని ఈ అన్నంలోకి పప్పు చింతాకు చిగురు పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా అసలు స్వర్గమేనండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ సీజన్లో చింతాకు చిగురు దొరుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఇది చేసి తిన్నామంటే మనకి ఆ సీజనల్గా వచ్చేటివి తిన్నామంటే కానీ మనకి హెల్త్కి కానీ చాలా మంచిదండి. మనకు రుచికి రుచి ఉంటుంది. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసి ఇది ముద్దలు కలుపుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి. ఇట్లనే మీరు చేసుకొని తినాలనుకుంటే ఇప్పుడు ఇది ఎట్లా చేయాలన్నా చూసేస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా కుక్కర్ తీసుకున్నానండి. ఇందులోకి ఒక గరిటంతా ఆయిల్ వేసుకున్నాను. కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. మన ఇంట్లో మనకి మనుషులు బట్టి మనం వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు కందిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. ఈ ఫ్రై చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకూడదండి. కొద్దిగా ఈ కలర్ పోయేసి కొంచెం వైట్గా వచ్చిందంటే చాలు. మాడకూడదండి. మాడిందంటే అది స్మెల్ వేరేలాగా వచ్చేస్తుంది, టేస్ట్ పోతుంది. ఇట్లా మంచిగా ఇట్లా కొద్దిగా కలర్ మారేంతవరకు ఇట్లా వేయించుకోవాలి. బాగా ఇట్లా వేయించుకున్నామండి. ఇందులోకి ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇట్లా ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను, పొట్టు తీసి వేసుకున్నా. టమాటాలు ఒక 2 టమాటాలు, నాటు టమాటాలు వేసుకున్నానండి. మనకు చింత చిగురులో పులుపు ఉంటుంది, ఈ టమాటాలలో కానీ పులుపు ఉంటుందండి. దీనికి తగినట్లు మీరు మిరపకాయలు వాడుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు చింత చిగురు ఇట్లా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి. దాంట్లో ఏదైనా ఇసుకుంటే కానీ అడుగులోకి వెళ్ళిపోతుంది. ఇట్లా చింత చిగురు మాత్రం తీసి ఈ పప్పులోకి వేసేసుకుంటాం. ఇప్పుడు నీళ్లు మనకి పప్పు మునిగేంత వరకు వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము. ఇది మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మూడు విజిల్లు వచ్చిందండి. మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికింది కందిపప్పు. ఇది గుత్తితో ఇట్లా బాగా మెదిపేసుకుంటాము. ఇప్పుడు పెనం పెట్టుకున్నామండి పోపుకి. ఇందులో కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడయింది. ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. బాగా చిటిపట్లాడుతున్నాయి. ఇప్పుడు మిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఇది కారానికి మనకి బ్యాలెన్స్ ఇస్తుంది. అందులో కొద్దిగా కారం తక్కువ అనిపించింది, దానికని ఒక 4 మిరపకాయలు వేసుకున్నానండి. లేకపోతే 2 మిరపకాయలైనా సరిపోతాయి. పోపు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు పప్పు వేసుకుంటే వేసుకున్న పప్పుని కొద్దిగా ఇంగు వేసుకుంటామండి. ఉప్పు వేసుకుంటున్నాను. ఇంగువ మనకి కందిపప్పు కొద్దిగా గ్యాస్ ఉంటుంది అనిపించిందంటే కానీ ఇంగు వేసుకోవడం వల్ల మనకి మంచిదండి, ఆ గ్యాస్ ఉండదు. ఇది బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని కలుపుకుంటాము. ఒక ఉడికిందంటే మనం
పప్పు రెడీ అయిపోయినట్టండి. చూడండి ఇట్లా ఉడికొచ్చింది కదా, మన స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి అన్నం పెట్టుకున్నానండి, అప్పలం పెట్టుకున్నాను. కొత్త ఆవకాయ కానీ చాలా బాగుంటుందండి. ఈ పప్పుతో పాటు కొద్దిగా అందులో వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మన పప్పు కానీ అన్నంలోకి వేసేసుకొని తినేయడమే అండి. ఇంకా మీరు కానీ ఇట్లనే చూసి చింతాకు చిగురు పప్పు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఈరోజు అన్నం పప్పుతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, వేడివేడిగా నేను అన్నం తింటానండి. మీరు కానీ ఇది చూసి చేసుకోండి. ఓకే, బాయ్.